రేపు అంటే 10వ తారీఖు డిసెంబర్ 10 ఈ తారీఖుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. మానవ హక్కులకు సంబంధించిన చర్చ, ప్రతిపాదన, ఆలోచన డిసెంబర్ 10వ తారీఖుకి ఉన్నట్లుగా మనం చరిత్రలో చదువుతాం. ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. చాలా చోట్లకి వారు వెళ్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాల ప్రజాపాలనకు సంబంధించి ప్రతి జిల్లాలో వాళ్ళు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయా సభలు, సమావేశాల్లో ఈ 2 ఏళ్లలో వారి అభివృద్ధి కార్యకలాపాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యం ఒకటి అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే సభ భిన్నంగా ఉండాలని మనమందరం కోరుకుంటున్నాం. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం చదువుల నిలయం, ఆలోచనలకి నిలయం, భిన్నమైన భావాలు కలిగి ఉండే ఒక ప్రజాస్వామిక వేదిక. అలాంటి వేదిక దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఆగస్టు 25వ తారీఖు నాడు వారు ఒకమారు వచ్చి ఉన్నారు. ట్యాగూర్ ఆడిటోరియంలో సభ జరిగింది. ఒక 1500 మంది విద్యార్థుల, అధ్యాపకులు కలిసి ఉన్న సభలో వారు మాట్లాడారు. ఆ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు ఇవ్వటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం ఈ యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయిస్తుంది. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ స్థాయిలో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి మేము పూనుకుంటున్నామని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ సభ ఇచ్చిన ఉత్సాహంతో వారు కార్యాచరణలోకి దిగినట్లుగా మనకి ఈ కాలమంతా కనిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలో వారు కేటాయించిన 1000 కోట్లను ఎట్లా ఖర్చు చేయాలి, వేటి మీద ఖర్చు చేయాలి, విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్లానింగ్ ఉండాలి, ఇట్లాంటి విషయాల మీద చర్చించడానికి, పరిశీలించడానికి, విధానపత్రాన్ని రూపొందించడానికి నిపుణులైన వ్యక్తులతో ఓ కమిటీని కూడా రూపొందించారు. ఆ కమిటీ వివిధ విశ్వవిద్యాలయాలని సందర్శించింది. ఐఐటీలని, ఐఐఎంలని, సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించింది. అక్కడ విధానం ఎట్లా కొనసాగుతున్నది, బోధన, పరిశోధన, పరిపాలన, బిల్డింగుల నిర్మాణం, ఇలాంటి రూపకల్పన ఎట్లా ఉండింది అనే విషయాన్ని పరిశీలించి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆ బృందం పర్యటించింది. విద్యార్థులతో, అధ్యాపకులతో కొంత చర్చించి వారు ఒక విధాన రూపకల్పన చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించారు. ముఖ్యమంత్రి గారు వాటిని చూసి ఇంకా ఆ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి ఆలోచనలు ఉంటే బాగుంటుంది అని కొన్ని సూచనలు చేసినట్లుగా మనం అందరం పేపర్లో చదివాం. ఈ నేపథ్యంలో ఆగస్టు 25వ తారీఖు నాడు వారు ట్యాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభలోనే బహిరంగంగా ప్రకటించారు, నేను మళ్ళీ డిసెంబర్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తాను. ఇవాళ మనం ఆడిటోరియంలో మీటింగ్ పెట్టుకున్నాము, పోలీసు బందోబస్తు మీటింగ్ పెట్టుకున్నాము. పోలీసులు లేకుండా, బందోబస్తు లేకుండా నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాను. ఆర్ట్స్ కాలేజీ ముందే సభ జరుపుకుందాం, మీ అభిప్రాయాలన్నీ నేను వింటాను అని వారు ఆ రోజు ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం చెప్పినట్లుగానే డిసెంబర్లో వారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్నారు. మరి వస్తున్న సందర్భంలో రకరకాల ఆకాంక్షలు ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక్కడ టీచర్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు. ఈ 3 రకాల సిబ్బంది ఈ సిబ్బందికి సంబంధించిన ఆకాంక్షల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి ఒక్కొక్కరు సమీకరించబడి సమూహాలుగా మారి ర్యాలీలు చేస్తూ ఉన్నారు, మా ఆకాంక్షలు నెరవేర్చండి అని. ఎవరెవరికి ఏ ఆకాంక్షలు ఉన్నాయి, ఒక్కసారి ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే వీటికి పరిష్కార మార్గాలు ఏమైనా వెతకగలరా, చర్చించగలరా, వాటికి సంబంధించిన లాజికల్ ముగింపును ఇవ్వగలరా? కనుక సమాజంలో పౌరులుగా, ప్రజాస్వామిక వాదులుగా, ఆలోచన పరులుగా, పౌర సమాజంగా మనమందరం కూడా ఈ చర్చలో భాగం కావాలి. ఎందుకు కావాలంటున్నానంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది తెలంగాణకి ప్రతిబింబం. తెలంగాణ సమాజపు ఆరాట పోరాటాల పెనుగులాటకి ఉస్మానియా విశ్వవిద్యాలయం మేధో నిలయం. ఈ ప్రజలకి కావలసిన ఆలోచనల్ని ఇక్కడి నుంచి ఉత్పత్తి చేసి సమాజమంతా ఎల్లెడలా విస్తరించగలిగిన శక్తివంతమైన విశ్వవిద్యాలయం ఇది. అందుకోసమే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మనం సరిగ్గా నిలబెట్టుకుంటే, అభివృద్ధి చేసుకుంటే, మొన్న ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో విశ్వవిద్యాలయం నుంచి వీసీ గారు మేము వెళ్ళి కలిసినప్పుడు వారు ఒక మాట అన్నారు, ఢిల్లీలో జేఎన్యూ ఉంది,
మరో చోట మరో విశ్వవిద్యాలయం ఉంది. విదేశాల్లో ఒక దేశంలో ఆక్స్ఫర్డ్ ఉంది, స్టాన్ఫర్డ్ ఉంది, మరో దేశంలో మరో యూనివర్సిటీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఫలానా యూనివర్సిటీ ఉన్నది అని ప్రపంచ నాణ్యత కలిగిన విశ్వవిద్యాలయం ఉంది అని చెప్పుకోగలగాలి కదా, చెప్పుకోగలిగే అవకాశం ఉంది కదా. అలాంటి ప్రయత్నం మనం చేయాలి అన్నారు. ఒక జేఎన్యూను ప్రపంచమంతా చెప్పుకున్నట్లు, ఒక స్టాన్ఫోర్డ్ను ప్రపంచమంతా చెప్పుకున్నట్లు, ఒక ఆక్స్ఫర్డ్ను ప్రపంచమంతా చెప్పుకున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరు కూడా చెప్పుకోవాలి కదా. దానికి తగిన ఏర్పాట్లు మనం చేయాలి, దానికి తగిన అవసరాలు మనం తీర్చాలి, బిల్డింగులు నిర్మాణం చేయాలి, అధ్యాపకుల నియామకం చేయాలి, వనరులని దానికి కల్పించాలి అని ముఖ్యమంత్రి గారు మాతో పంచుకున్న సందర్భంలో మాట్లాడిన మాట ఇది. నిజమే, వారి ఆలోచన నిజంగా కార్యరూపం దాలుస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయంగా మనం తీర్చిదిద్దొచ్చు. వారు అనుకుంటే చేయవచ్చు, పెద్ద విషయం కాదు. ఇప్పటికీ 1000 కోట్లు కేటాయించారు. ఆ 1000 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు జీవో తీసి వాళ్ళు పనులు మొదలు పెట్టవచ్చు. తర్వాత ఇక్కడ ఖాళీగా ఉన్న 1000 మంది అధ్యాపకుల పోస్టులని వారు భర్తీ చేయాలి. రేపు ఇక్కడికి వచ్చినప్పుడు వారి ముందు ప్రతిపాదనగా పెడుతుంది. ఈ విశ్వవిద్యాలయం ఒక టీచర్గా ఇక్కడే చదువుకొని, ఇక్కడే ఆలోచనలు అభివృద్ధి చేసుకొని, ఈ సమూహంతో చైతన్యం పొంది, ఇప్పుడు ఇక్కడ నేను ఒక టీచర్గా ఉన్నాను, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నాను. నా అభిప్రాయాన్ని తెలంగాణ సమాజం ముందు, ముఖ్యమంత్రి ముందు పెట్టవలసిన బాధ్యత ఉంది కనుక ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదలు రేపు సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఆగస్టు 25న ప్రకటించిన 1000 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ జీవో వచ్చి తీరాలి. నెంబర్ 1. రెండవది, ఇక్కడ ఖాళీగా ఉన్న 1000 అధ్యాపక పోస్టులని, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులని భర్తీ చేయడానికి కావలసిన ప్రకటనని వారు ఆ వేదిక మీద నుంచి చేయాలి. 3. ఈ 1000 కోట్లతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి కావలసిన ఆ విధాన పత్రం ఏముందో ఆ పత్రాన్నంతా సమాజం ముందు ఉంచాలి. 4. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒకప్పుడు 2500 ఎకరాల భూమి ఉండేది. ఎందరో రాజకీయ నాయకులు, రకరకాల వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించుకొని ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఎంత భూమి ఉందో తెలియని పరిస్థితి ఉన్నది. 2000లో 1600లో 1400లో భూమి ఎంత ఉందో దాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేసి పటిష్టమైన ప్రహారీ గోడ నిర్మాణం చేయాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని రక్షించాలంటే మొట్టమొదలు ఒక గోడని నిర్మాణం చేసి ఉంచాలి. అన్ని విశ్వవిద్యాలయాలకు ఉంటుంది రక్షణ కోసం. ఇక 5వది, ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని క్లోజ్డ్ క్యాంపస్గా నిర్మాణం చేయాలి. చదువుకునే వారికి చదువుకునే వాతావరణం ఉండాలి, పరిశోధన చేసేవారికి పరిశోధన చేసే వాతావరణం ఉండాలి, పాఠాలు చెప్పేవారికి పాఠాలు చెప్పే వాతావరణం ఉండాలి. ఒక విశ్వవిద్యాలయం అనే భావన విద్యార్థుల్లో కలగాలి, ఇక్కడి సమూహంలో కలగాలి. అలా కాకుండా ఎవరైనా లోపలికి ఎంటర్ కావచ్చు. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఎంటర్ కావడానికి ఒక డజన్ దారులు ఉన్నాయి. ఈ డజన్ దారులలో గుట్కా తినేవాడు వస్తాడు, పాన్ తినేవాడు వస్తాడు, సిగరెట్ తాగేవాడు వస్తాడు, మందు తాగేవాడు వస్తాడు, పత్తాలు ఆడేవాడు వస్తాడు. ఇక్కడ చెట్ల కిందికి వచ్చి వేటలను కోసుకొని, అంటే మేకపోతుల్ని కోసుకొని వండుకొని తినేవాళ్ళు వస్తారు. కాసేపు ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుందామని ఆర్ట్స్ కాలేజీ ముందుకు ల్యాండ్స్కేప్లోకి వచ్చి ఇక్కడ రోజంతా కబుర్లు చెప్పుకుందాం అనేటోళ్ళు వస్తారు. బయట ఉన్నటువంటి గొడవలు, ఏమేం గొడవలు ఉంటాయి? భూముల గొడవలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ల గొడవలు ఉంటాయి, భార్యాభర్తల గొడవలు ఉంటాయి, కుల పంచాయతీలు ఉంటాయి. ఈ పంచాయతీలన్నీ తీర్చుకోవడానికి, ఈ పంచాయతీలన్నీ నిర్వహించుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీని కేంద్రంగా చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఇంతమంది ఇన్ని దారుల వెంట యూనివర్సిటీలోకి వస్తే ఇక్కడ విద్యార్థులు ప్రశాంతంగా ఎలా ఉంటారు? కనుక దీనిని క్లోజ్డ్ క్యాంపస్గా మార్చాలి. ఇక్కడ చదువుకునే వాళ్ళకి భద్రత ఉండాలి, కట్టుదిట్టమైన భద్రత ఉండాలి. ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని యూనివర్సిటీ యంత్రాంగానికి సూచనలు ఇవ్వాలి. ఇక 6వది, ఈ విశ్వవిద్యాలయంలో గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో ఎంపికైనటువంటి అధ్యాపకులు ఉన్నారు, పార్ట్ టైం పద్ధతిలో ఎంపికైన అధ్యాపకులు ఉన్నారు. వీళ్ళిద్దరు వాళ్లకు ఇస్తున్న కొద్దిపాటి జీతంతో యూనివర్సిటీకి సేవ చేస్తూ ఉన్నారు. ఆ సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి భద్రత కల్పించడానికి అవకాశాలు ఉన్నాయా లేవా? స్పష్టంగా ఒక కమిటీని నియమించి ఆ కమిటీ రిపోర్టు తీసుకొని వారికి సంబంధించిన
స్పష్టమైన విధాన నిర్ణయాన్ని చేయవలసిన అవసరం ఉన్నది. ఎక్కువ రోజులు వాళ్ళు కూడా ఈ యూనివర్సిటీని ఆధారం చేసుకొని ఉన్నారు. నాన్ టీచింగ్లో జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు, క్లర్కులు ఉన్నారు, అటెండర్లు ఉన్నారు, వాచ్మెన్లు ఉన్నారు, తర్వాత ఊడ్చే వాళ్ళు తుడిచే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్తో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, పార్ట్ టైం పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి ఒక స్పష్టమైన విధాన నిర్ణయం ఉంటే, ఒకవేళ వారికి ఇది జీవిత భద్రతను కల్పించలేదనుకుంటే ఇంకొక మార్గాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ రోజులు డోలాయమాన పరిస్థితిలో వారి జీవితం ఉండకూడదని మనం కోరుకుందాం. ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద దృష్టి పెట్టాలని ఆశిద్దాం. దానితో పాటు విద్యార్థులు నాణ్యత అని మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి గారు నైపుణ్యం అని మాట్లాడుతున్నారు, స్కిల్డ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని మాట్లాడుతున్నారు. నిజమే, జ్ఞానవంతమైన విద్య ఉండాలి, అది నైపుణ్యాన్ని ఇవ్వాలి. జ్ఞానము నైపుణ్యము రెండు ఒకే ఇరుసుకున్నటువంటి రెండు చక్రాల్లాగా ఉండాలి. కనుక జ్ఞానం రావాలంటే జ్ఞానవంతమైనటువంటి ప్రొఫెసర్లు ఉండాలి, నైపుణ్యం రావాలంటే ఆ సబ్జెక్ట్లో నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. కనుక ఈ యూనివర్సిటీలో పేద విద్యార్థులు వస్తారు కనుక ఆ పేద విద్యార్థులకు కావలసిన ఒక స్పష్టమైన వైఖరితో, ఆలోచనతో నాణ్యమైన విద్యను అందించడానికి కావలసిన సిలబస్ను రూపొందించే ఆలోచన విశ్వవిద్యాలయం చేయాలి. దానికి తగిన సూచనలు కూడా ముఖ్యమంత్రి గారి నుంచి రావాలని కోరుకున్నాం. తర్వాత ఇక్కడ చదువుతున్న పిల్లలు, పేద పిల్లలు మెస్ బిల్ కట్టుకోలేరు, పరీక్ష ఫీజు కట్టుకోలేరు, హాస్టల్ ఫీజు కట్టుకోలేరు, అడ్మిషన్ ఫీజు కట్టుకోలేరు. కనుక ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు, ఒక 70 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ప్రైవేటు కాలేజీలకు ఇస్తారా ఇవ్వరా అనేది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఆలోచన విధానం. కానీ ప్రభుత్వ విశ్వవిద్యాలయం, ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి బకాయిలున్న ఆ ఫీజు రియంబర్స్మెంటు వెంటనే ఆ 70 కోట్లు 80 కోట్లు ఉన్నాయి, వాటి రిలీజ్ చేయాలి. దానితో పాటు పరిశోధన చేయడానికి విద్యార్థులకి సెంట్రల్ యూనివర్సిటీల్లో 8,000 నుంచి 10,000, నెలకి 8,000 నుంచి 10,000 రూపాయలు వారికి ఫెలోషిప్ ఇస్తున్నారు. యూనివర్సిటీ ఇస్తుంది, సెంట్రల్ యూనివర్సిటీ. దాని మూలంగా పరిశోధన చేయడానికి కొంత డబ్బు ఆధారంగా ఉంటుంది. ఇక్కడ పరిశోధన చేసే విద్యార్థులకి సీఎం గారు ప్రభుత్వం నుంచి ఒక ఫెలోషిప్ ఇచ్చే విధంగా ఆలోచన చేయాలి. ఇక పీజీ విద్యార్థులు, చదువుకునే పీజీ విద్యార్థులు మెస్ బిల్ పేరు మీద ఉపకార వేతనం ఎంత ఇస్తున్నారంటే 1,500 రూపాయలు నెలకి, 1,400 1,500 ఇప్పుడు ఇస్తుంది ప్రభుత్వం. కానీ విద్యార్థులకి నెలకి 3,000 మెస్ బిల్ వస్తుంది హాస్టల్లో తిన్నందుకు. కానీ గవర్నమెంట్ చెల్లిస్తున్నది 1,500. ఇంకొక 1,500 అప్పు చేయవలసి వస్తుంది ప్రతి నెల విద్యార్థులు. కనుక ఈ 1,500 ప్రభుత్వం ఇచ్చే 1,500 రెండు కలిపితే 3,000 అవుతాయి. కనుక వాళ్ళ మెస్ బిల్ ఏదైతే ఉంటుందో దానికి తగినట్లుగా స్కాలర్షిప్ పెంచవలసిందిగా మనం విజ్ఞప్తి చేద్దాం. ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, వారు కూడా అట్టడుగున వెనుకబడిన పాలమూరు జిల్లా నుంచి, నల్లమల్ల ప్రాంతం నుంచి వచ్చారు. వారికి ప్రజల బాధలు తెలిసి ఉన్నాయి. వారు నివసించిన కాలంలో, చదువుకున్న కాలంలో, మిత్రులతో కలిసి ఉన్నప్పుడు అన్ని కులాలతో, అన్ని మతాలతో, అన్ని వర్గాలతో కలిసి ఉన్నట్లుగా వారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఆ వర్గాలకు సంబంధించిన పిల్లల బాధలు ఏమిటో ముఖ్యమంత్రి గారికి తెలుసు. నాణ్యమైన విద్య అందాలి, నైపుణ్యంగా మారాలంటే కడుపు నిండా తిండి ఉండాలి, మెదడుకు జ్ఞానం ఉండాలి. అదేవిధంగా విద్యార్థి నేను మెస్ బిల్ కట్టడం ఎట్లా, పరీక్ష ఫీజు కట్టడం ఎట్లా, లేదా కాలేజ్ ఫీజు కట్టడం ఎట్లా అని ఆలోచించే పరిస్థితి విద్యార్థులకు రాకుండా ప్రభుత్వం సాధ్యమైనంత పద్ధతిలో చర్యలు తీసుకుంటుందని మనం అందరం కోరుకుందాం. ముఖ్యమంత్రి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్నారంటే నాకు తెలిసి ఈ 30 ఏళ్ల కాలంలో మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి వచ్చాడని విన్నాం. ఏ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు గతంలో, ఇప్పుడు వస్తున్నారు. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలల కాలంలో 2 సార్లు ఒక యూనివర్సిటీకి రావటం అనేది ఒక మంచి ఆలోచన. విద్యారంగం పట్ల వారికి శ్రద్ధ ఉండాలి, వారికి దృష్టి ఉండాలి. స్వయంగా వారే విద్యాశాఖ మంత్రి కనుక వారు ఇలా విద్యారంగాన్ని పట్టించుకోవటం అనేది చాలా అవసరం, అనివార్యం. వారికి ఉన్న ఈ శ్రద్ధని తెలంగాణ సమాజం మరింత పెరిగేటట్లు మన వైపు నుంచి కాస్త చొరవ కూడా ఉండాలని కోరుకుంటున్నాను.